హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మీకు హాయ్ పార్క్ ఎక్కడుంది, ఎలా ఉంది అండ్ అక్కడ రేట్లు ఎంత, అవన్నీ అయితే పూర్తి నేను వివరాలు చెప్పేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా హాయ్ పార్క్ అనేది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉందన్నమాట. చిన్న కాకాన్లో ఉంది. మనకి బైపాస్లో వెళ్తుంటేనే మనకి ఆ ప్లేస్ కనపడుతుంది అనమాట. సో హాయ్ పార్క్ అని పెద్దగా కనపడుతుంది. సో దాని లోపలికి అయితే వెళ్ళాలి. కొంచెం దూరం లోపలికి వెళ్తే మనకి పార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పార్క్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క మనిషికి అంటే ఒక వ్యక్తికి 800 ఛార్జ్ చేస్తారు. యాక్చువల్లీ చిన్నపిల్లలు అయితే 3 feet ఖచ్చితంగా ఉంటే వాళ్ళకి 800 తీసుకుంటారు. మాకైతే ఆఫర్స్ కూడా వచ్చినాయి అనమాట. స్టూడెంట్స్కి సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ అండ్ ఎగ్జామ్ది హాల్ టికెట్ కానీ అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని చూసి 100 మైనస్ చేస్తున్నారనమాట. సో మా కిడ్స్ ఇద్దరు చాలా హైట్ ఉండటం వల్ల వాళ్ళిద్దరికి కూడా టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి 800 పడింది అనమాట. సో 800 పెట్టి తీసుకొని లోనికి అయితే వెళ్ళాలి. మనం కొంచెం దూరం లోనికి వెళ్తే అక్కడ మనకి టికెట్స్ చూసి బ్యాడ్జ్లో అయితే మన హ్యాండ్కి కడతారన్నమాట. సో ఇది చాలా దూరం ఉంటుంది, అంటే చాలా పెద్దది హాయ్ పార్కు. లోనికి వెళ్ళడానికి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో మేము వెళ్ళి అక్కడ కొంచెం ఆడుకున్నాము బాగా. వాటర్లో ఒక వేవ్ పూల్ ఉంది, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అండ్ ఒకటి రెయిన్ డ్యాన్స్ ఉంది. వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అంటే వాటర్ స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవి కొన్ని వాటర్కి సంబంధించినవి అయితే ఇవి మట్టికే అనమాట. అంటే మనం స్లైడింగ్స్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవచ్చు, వేవ్ పూల్లో ఆడుకోవచ్చు, రెయిన్ డ్యాన్స్ చేయొచ్చు అండ్ ఇవన్నీ ఉన్నాయి. ఫుడ్ కూడా అక్కడే ఉంది. 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఏ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్లో తినొచ్చు అనమాట. అది కూడా మనీ పే చేయాలి. మేము వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మెకానికల్ రైడ్స్కి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ 5:30 వరకు వాటర్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. సో వాటర్లో ఫుల్గా ఆడుకోవచ్చు. ఆ తర్వాత మెకానికల్ రైడ్స్ చేయొచ్చు అన్నమాట. మనకి ఈవినింగ్ 6:30 వరకు మెకానికల్ రైడ్స్ ఉంటాయి. దాంట్లో నాకు 5-6 వరకు ఫ్రీయే ఇచ్చారు, మనీ లేకుండా మామూలుగానే రైడ్ చేయడానికి ఒప్పుకున్నారన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని రోలర్ కోస్టర్స్ అండ్ కొన్ని కార్స్ అలాంటివి ఉన్నాయి అన్నమాట. అవైతే కొంచెం 50 రూపీస్ ఎంత పడుతుంది టికెట్, వాటిని అయితే తీసుకోవాల్సి వస్తుందంట. అది లేకుండానే మనకి చాలా రైడ్స్ ఫ్రీగానే ఇచ్చారు. మనకి వాటర్ రైడ్స్ ప్లస్ మెకానికల్ రైడ్స్ 2 కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చెప్పాలంటే ముఖ్యంగా చాలా బాగా, అంటే పార్కు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు డెకరేషన్ కానీ అండ్ అక్కడ మొక్కలు కానీ, ఇంకా అక్కడ మొత్తం చైనా థీమ్లో ఉంటుందన్నమాట. ఏమన్నా చైనాకి వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది, మొత్తం అలాగే ఉంటుంది. సో అవన్నీ కూడా మేము చూసాము, చాలా బాగా అనిపించింది. రైడ్స్ అన్ని ఎంజాయ్ చేసాము. మెకానికల్ రైడ్స్కి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేదండి, అందరినీ ఎక్కించుకుంటున్నారు. సో అందరూ ఎక్కి మనం రైడ్స్ అయితే చేయొచ్చు. మేము ఈవినింగ్ 5:30 వరకు అయితే వాటర్ యాక్టివిటీస్ చేసుకున్నాము. పూల్ డ్యాన్స్ అండ్ రైన్ డ్యాన్స్, ఇంకా వేవ్ పూల్, ఇంకా కొన్ని స్లైడ్స్, ఇవన్నీ కూడా వాటర్ రైడ్స్ ఇవన్నీ చేసాము. ఇవన్నీ కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఇంకా మాకు చాలా టైం ఇచ్చారనమాట. సో 5:30కి క్లోజ్ కదా, 5:30 నుంచి మనం డ్రెస్సింగ్ చేసుకొని చక్కగా 6:30 వరకు అయితే మనం ఇలాగ రైడ్స్ అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే ఉందండి, చుడీదార్స్ అండ్ అలాంటివి లేవు. సిల్క్ ప్యాంటు షర్ట్స్ అవి ఎక్కువ చేస్తున్నారు. మనం ఎక్కువ సిల్క్ ప్యాంట్ షర్ట్ వేసుకెళ్తే మంచిది. లేదంటే అక్కడ మనకి 50 రూపీస్ తీసుకొని మనకి డ్రెస్సు ఇస్తున్నారన్నమాట. ఫస్ట్ 100 రూపీస్ ఇవ్వాలి మనం. 50 రూపీస్తో మనకి డ్రెస్సు ఇస్తారు అండ్ ఇంకో 50 డ్రెస్ రిటర్న్ ఇచ్చేసినాక మళ్ళీ 50 రూపీస్ బ్యాక్ ఇచ్చేస్తారన్నమాట. అండ్ అక్కడ రింగ్స్ కూడా అంతే అండి, మనకి వాటర్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ కూడా అవి కూడా మనకి 50 రూపీస్ ఇస్తారు. అండ్ తర్వాత మళ్ళీ వాటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మా 50 మనకి తిరిగి ఇచ్చేస్తారన్నమాట. సో చాలా బాగుంది. మాకు వాటర్లో అయితే పూల్స్ అయితే బాగా నచ్చినాయి అన్నమాట. సో హాయ్ పార్క్ చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.